ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ముగుస్తుంది. ప్రస్తుతం టెక్కలి దగ్గర ఎలాంటి పోలింగ్ సరళి జరుగుతుందో అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రోజా, శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి కూడా ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ముందు నుంచి అనుకున్నారో ఆయా చోట్ల కొంత ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పొందూరు మండలం గోకర్ణపల్లి, అదేవిధంగా ఆంధ్రవలస లట్టిగాంలో కొట్లాటకు కూడా దారితీసినటువంటి పరిస్థితులు, ఈ చెర్లలో బెజ్జపురంలో కూడా అదే పరిస్థితి మనం చూస్తే ఇలా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓటింగ్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 54.99% ఓటింగ్ అనేది ఇప్పటి వరకు నమోదైంది. ఇంకా ఎక్కువ పోలింగ్ శాతం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు పాలకొండ నియోజకవర్గం కానీ మనం చూసుకున్నట్లయితే పాలకొండ నియోజకవర్గం ఏఓబి సరిహద్దుల్లో ఉంటుంది, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కనుక అక్కడ 5 గంటలకే ఇక్కడ పోలింగ్ అనేది ముగినుంది. ఇప్పటికీ కొంత ఏదైతే క్యూ లైన్ లో ఉన్న వారికి స్లిప్స్ అందిస్తా ఉన్నారు. 5 గంటల తర్వాత 5 గంటల లోపు ఎవరైతే ఉంటారో క్యూ లైన్ లో వాళ్ళకి మాత్రమే స్లిప్స్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఓటింగ్ అనేది ఉండదు. కానీ పాలకొండలో ఎప్పటికైతే మనం చూసుకున్నట్లయితే పాలకొండలో ఓటింగ్ శాతం కూడా 52.56% నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పాలకొండ అనేది ఏజెన్సీ ప్రాంతం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. బామిని, బత్తిలి, సీతంపేట తదితర ప్రాంతాలంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కనుక ఆ ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తు దీనిలో భాగంగానే 5 గంటలకు అక్కడ పోలింగ్ అనేది నిలిచిపోవడం అనేది జరుగుతుంది. మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం ఇచ్చాపురంలో 52%, పలాసలో 52% ఓటింగ్ నమోదైంది. టెక్కలలో 60% ఓటింగ్ నమోదైంది. పాతపట్నం, నర్సనపేటలో 50% పైగా ఓటింగ్ అనేది నమోదైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. మొత్తం ఎచ్చెర్లలో 60% పైగా ఓటింగ్ అనేది నమోదైంది. ఇలా చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఒక ఊపందుకుంది. ఉదయం అంతా కూడా కొంత మందకూడిగా సాగింది. ఏదైతే మధ్యాహ్నం తర్వాత కొంత వాతావరణం చల్లబడిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఏదైతే ఓటర్స్ వచ్చి తమ ఓటు హక్కు వినియోగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. రోజా, ప్రధానంగా ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ముందస్తు ఏదైతే గుర్తించారో ఆయా చోట్ల చెదురుమదురు ఘటనలు అయితే కనిపించాయి. ఉదయం కొంత ఈవీఎంలు ఇబ్బంది పెట్టడంతో ఓటర్స్ మళ్లీ వెళ్లారు. మళ్లీ మధ్యాహ్నం తర్వాత ఓటర్స్ పోలింగ్ కేంద్రాలకు మనం చూసాం. రోజా, రైట్ నాయుడు, థ్యాంక్ యూ.